లేకుండా చెన్నై నుంచి నెల్లూరుకు తరలిస్తున్న 4 కేజీల బంగారాన్ని నెల్లూరు విజిలెన్స్ పోలీసులు సీజ్ చేశారు. నెల్లూరుకు చెందిన హర్ష జైన్, అన్నారాం, రంజిత్ కుమార్లు బిల్లులు లేకుండా 3,60,00,000 విలువైన బంగారాన్ని కారులో తీసుకొస్తుండగా వెంకటాచలం టోల్ గేట్ వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. Ornaments. ఇదే సార్ ఇది కూడా ఇక్కడ ఆర ఉంది సార్, ఒకటి చూడండి. ఆర చెప్పి అబ్బాయి ఎలా ఉందో అవి ఉన్నాయి. ఎక్కడి నుంచి చూడదు సార్, ఇది లేపు వెనకాలది. తాళం సార్, బాక్స్ లోపల దీంట్లో పెట్టారు. కింద పడుతుంది పట్టుకో రాలేదు సార్. తమరితో సార్ జేసీ గారితో మాట్లాడితే రమ్మన్నా. సరే జేసీ గారికి చేయండి సార్, అది తీసుకురండి మీరు ఆఫీస్లో ఆవిడ, మన ఆఫీస్లో ఆవిడ పెట్టి ఆ బాక్స్ లేకే उसमें लगा के बैग में लगा के తీసా ఉంది చూడు. కూర్చోండి సార్. इसमें ఎక్కడ పెట్టా తీసి పెట్టేసి బాక్స్ వరకు పెట్టండి. మిగతా అన్ని అవేమేంటి తెప్పిస్తాను వచ్చాక. ఓకే వెళ్ళి చూస్తే ఓకే. నెంబర్ 1 చూపించండి. బాక్స్ నెంబర్ 1, నెంబర్ 2 బాక్స్, నెంబర్ 3, నెంబర్ 3 బాక్స్, నెంబర్ 4 బాక్స్. దీని మీద ఇదిగో ఎన్ని కిలోలు ఏంది రాసామా, గోల్డ్ అని రాసామా సార్? గోల్డ్ అని రాయాలా, మనకు గుర్తుండాలా. ఎన్ని డబ్బాలు ఉంటాయి నాకు రేపు డబ్బా మిస్ అయింది. పాలమూరి మీద మీకే ఇస్తాం సార్ హ్యాండ్. రైపుడు బై మై అనేది సంతం అది మళ్ళీ అది జిరాక్స్ తీసుకోవాలి. లాస్ట్ పేజ్ ఎవరికైతే వచ్చో వాళ్ళు తినండి బా పెట్టి వస్తాలా. క్లాత్ కావాలి, క్లాత్ వాళ్ళ పేర్లు రాసుకున్నావా? ఉంచు ఏ ఆపేపు సంతకాలు కింద లెక్క ఇది క్లాత్ ఇది ఇచ్చిన బ్రాకెట్ లో పేర్లు రాయించండి. బ్రాకెట్ లో నువ్వు అన్నారు వాళ్ళతో ఎవరు సంతకం మీద వాళ్ళ పేరు రాయండి. మళ్ళీ జిరాక్స్ తీద్దాం. డేట్ వేసారా? डेट 10/3/5 ब्रैकेट में नाम लिखो. సరైన బిల్లులు లేకుండా చెన్నై నుంచి నెల్లూరుకు తరలిస్తున్న 4 కేజీల బంగారాన్ని నెల్లూరు విజిలెన్స్ పోలీసులు సీజ్ చేశారు. నెల్లూరుకు చెందిన హర్ష జైన్, అన్నారాం, రంజిత్ కుమార్లు బిల్లులు లేకుండా 3,60,00,000 విలువైన బంగారాన్ని కారులో తీసుకొస్తుండగా వెంకటాచలం టోల్ గేట్ వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు.